అందరికీ నమస్కారం. జగద్గురువు ఆది శంకరాచార్యులు రచించిన శ్రీకృష్ణాష్టకము తాత్పర్య సహితంగా నేర్చుకుందాం. జయ జయ శంకర, హరహర శంకర. ఒక్కసారి స్మరించుకుంటే కోటి జన్మలలో చేసిన పాపాలు పోతాయి. బాహ్య పూజ కంటే మానసిక పూజ చాలా శక్తివంతమైనది. శ్రీకృష్ణాష్టకం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాసం హారనూపురశోభితం, రత్నకంకణకేయూరం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం, విలసత్కుండలధరం దేవం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం, బర్హి పింఛావచూడాంగం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఉత్పుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం, యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబరసుశోభితం, ఆవాప్తతులసీగంధం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం, శ్రీనికేతం మహేశ్వాసం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం, శంఖచక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ పఠేత్, కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు మనం తాత్పర్యం తెలుసుకుందాం. వసుదేవుని కుమారుడు కంస మరియు చానూరులను చంపినవాడు, దేవకికి ఎంతో ఆనందం కలిగించినవాడు, విశ్వగురువు అయిన కృష్ణుడికి నమస్కారాలు. అతసీ పువ్వుల దండలతో అలంకరించుకున్నవాడు, కాళ్లకు కడియాలతో ప్రకాశిస్తున్నవాడు, చేతులకు రత్నాలు పొదిగిన బంగారు కంకణము కలిగినవాడు, విశ్వగురువు అయిన కృష్ణుడికి నమస్కారాలు. నల్లటి గిరిజాల జుట్టుతో ఉన్నవాడు, నిండు చంద్రుడు లాంటి ముఖము కలిగినవాడు, చెవి ఆభరణాలు ధరించి ఉల్లాసంగా ఉన్నవాడు, విశ్వగురువు అయిన కృష్ణుడికి నమస్కారాలు. మందార పువ్వుల వంటి సువాసన కలిగినవాడు, ఎప్పుడూ నవ్వుతుండేవాడు, 4 చేతులు కలిగినవాడు, తలపై నెమలి ఈకను ధరించినవాడు, విశ్వగురువు అయిన కృష్ణుడికి నమస్కారాలు.
పూర్తిగా తెరిచిన తామర పువ్వుల రేకులను పోలిన కళ్ళు కలిగినవాడు, నీలి మేఘాల వంటి గొప్ప శరీర ఛాయ కలిగినవాడు, యాదవుల వంశానికి గొప్ప రత్నం వంటివాడు, విశ్వగురువు అయిన కృష్ణుడికి నమస్కారాలు. తనకు ఇష్టమైన రుక్మిణితో ఆటలాడుకునేవాడు, పసుపు పట్టు వస్త్రాలలో ప్రకాశవంతంగా మెరిసేవాడు, తులసి వంటి సువాసనతో ఆకర్షించబడినవాడు, విశ్వగురువు అయిన కృష్ణుడికి నమస్కారాలు. గోపికలను కౌగలించుకోవడం వలన తన ఛాతీపైన కుంకుమ అద్దినట్లుగా ఎర్రటి గుర్తులు కలిగినవాడు, లక్ష్మీ నివాసంలో ఉన్నవాడు మరియు విలువిద్యలో ప్రావీణ్యం కలిగినవాడు, విశ్వగురువు అయిన కృష్ణుడికి నమస్కారాలు. తన విశాలమైన ఛాతీపై శ్రీవత్స మహావిష్ణువు హృదయ చిహ్నం గుర్తు కలిగినవాడు, అడవి పూల దండలతో అలంకరించబడినవాడు, శంఖు చక్రం ధరించినవాడు, విశ్వగురువు అయిన కృష్ణుడికి నా నమస్కారాలు. ఈ కృష్ణాష్టకము తెల్లవారుజామున చదువుకున్న వారికి పుణ్యం వస్తుంది. ఒక్కసారి స్మరించుకుంటే కోటి జన్మలలో చేసిన పాపాలు పోతాయి. జై శ్రీమన్నారాయణ. Thank you for watching. Please like, share and subscribe.